మర్చిపోదాం. గడిచిన వారంలో ఇజ్రాయేలు ప్రజల యొక్క మొండితనం గురించి మనం నేర్చుకున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఎటువంటి వారు? మొండివారు. దేవుడు ఇర్మియాను పంపించి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అనేకమైన సంగతులు చెప్పినప్పుడు కూడా ఆ ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటను వినక మొండిగా తిరుగుబాటు చేసినారు. దేవుడి విధంగా అనేకమైన ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. అదే విధముగా దేవుడు ఈరోజు యెహెజ్కేలును పంపిస్తున్నారు. యెహెజ్కేలు గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. యెహెజ్కేలు యొక్క గ్రంథంలో యెహెజ్కేలుతో చెప్పిన మాటలు, ఇజ్రాయేలీలకు యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పమన్నటువంటి మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము. దేవుడు ఏం చెప్తున్నాడు యెహెజ్కేలుతో? నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అని దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడేదను. యెహెజ్కేలుతో దేవుడు ఏమంటాడంటే, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నా, జాగ్రత్తగా చక్కగా నిలబడు యెహెజ్కేలు. ఎందుకంటే ఇజ్రాయేలీల యొక్క ప్రజల యొక్క మనస్తత్వం నేను నీకు చెప్తా. ఆ ఇజ్రాయేలీల యొక్క ప్రజలు ఎటువంటి వారో నీతో నేను మాట్లాడతా, నీవు చక్కగా నిలబడు అని యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. యెహెజ్కేలుకు దేవుని ఆత్మ ఆయనలో ప్రవేశించడం ద్వారా యెహెజ్కేలు చక్కగా నిలబడినాడు, గట్టిగా నిలబడినాడు. ఆయన ఆత్మ నాలో వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నరపుత్రుడా. మరొకసారి యెహెజ్కేలు ఏమంటున్నాడు? నరపుత్రుడా, మానవుని కుమారుడా, మానవుడా అని అర్థం. మానవుని కుమారుడు ఎవరు? మానవుడు. అందుకే మానవుడా, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలీల యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. నా మీద తిరుగుబాటు చేసినటువంటి జనులు ఎవరు? ఇజ్రాయేలీలు. వారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను. ఎవరి మీద తిరుగుబాటు చేసినారు ఇజ్రాయేలీలు? యెహెజ్కేలు మీదనా, దేవుని మీదనా? దేవుని మీదనే తిరుగుబాటు చేసిన వాళ్ళు యెహెజ్కేలు మీద తిరుగుబాటు చేయరా? ఖచ్చితంగా చేస్తారు. వారు నా మీద తిరుగుబాటు చేసినారు, వారి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. వారు ఎటువంటి వారంటే చూడండి, వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు మాత్రమే కాదు, ఇజ్రాయేలీలతో పాటు వారి పితరులు అంటే వారి పూర్వకాలంలో ఉండేవారు, వారి నాన్న, వాళ్ళ జ్యేష్ఠాయనులు కూడా నా మీద ఏం చేసినారు? తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు. ఇజ్రాయేలీలు దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారే, దేవుని పిల్లలే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారు వారి పితరులు కూడా నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. వాళ్ళే కాదు, యెహెజ్కేలు, వాళ్ళ నాన్న, వాళ్ళ పితరులు, వాళ్ళ జ్యేష్ఠాయన కాలము నుంచి కూడా, పూర్వకాలము నుండి నా మీద వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను వారిని ఎంతగా ప్రేమించినా, ఎంత వారిని పోషించినా, నడిపించినా, నేను చేసిన మేలులు మర్చిపోయి వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వారు ఎటువంటి వారంట? వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నారు. వారు ఎటువంటి వారంట? అందరు చెప్పాలా? వారు ఎటువంటి వారు? సిగ్గుమాలిన వారు, కఠినమైన హృదయము గలవారు. చాలా కఠినమైన మనసు అంటే మూర్ఖపు స్వభావము కలిగినటువంటి వారు. వారు కఠినంలో ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నారని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నానని నీవు వారికి ప్రకటింపవలెను. నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు. వారు విన్నా వినకపోయినా అంటే అర్థమేమి? నువ్వు
చెప్పినా వాళ్ళు వినరు. కానీ చెప్పే బాధ్యత నీకుంది. నేను వాళ్ళ మధ్యలోనికి పంపిస్తున్నా, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. వారు ఎటువంటి వారంట? సిగ్గుమాలిన వారు, కఠిన హృదయాలు ఉన్నారు. వారి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళు విన్నా వినకపోయినా సువార్త వారికి ప్రకటించు. నరపుత్రుడా, ఈ ఇశ్రాయేలీల ప్రజల మనస్తత్వం ఎటువంటిదంట? నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు. వీళ్ళ స్వభావం ఎటువంటిదంట? బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పల వంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. తేళ్ల మధ్య నీవు నివసించుచున్నారు. అంటే విషము సర్పము ఎట్లా, అది ఏమి విషముతో నిండిన జంతువులు ఎంత ప్రమాదమో, ఈ మనుషులు కూడా అటువంటి స్వభావం కలిగిన వారు. తేళ్ల మధ్య పాముల మధ్య మనం తిరుగుతామా? అవి ఎప్పుడు ఏ టైంలో తిరుగుతాయి? రాత్రి. ఎవరి టైం అది? జంతువుల సమయం. రాత్రిపూట పులులు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్ని బయటకు వస్తాయి. మనం ఇంట్లోకి పోతామో అవి బయటకు వస్తాయి. ఉదయం అంతా మనము బయట తిరుగుతామో, రాత్రి ఇంట్లోకి పోతాం. అవన్నీ ఉదయం అంతా లోపల ఉంటాయి, రాత్రి బయటకు వస్తాయి. కానీ ఇశ్రాయేలీల ప్రజలు ఎప్పుడు కూడా అందరితో ఉండేవాళ్ళు, అందరితో తిరిగే వాళ్ళు. కానీ వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ స్వభావం ఎటువంటి వాళ్ళంట? వాళ్ళు బ్రహ్మతండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. నువ్వు ఎవరి మధ్య? అవి ఎప్పుడు కొనుక్కుతావో తెలియవు. తేళ్ళు డేంజర్. తేళ్ళు ఎవరైనా జోలో పెట్టుకుంటారా? ప్రేమ నవ్వుతున్నావు, ప్రేమ రఘుయలు. తేళ్ళు ఎవరైనా జోలో పెట్టుకుంటారా? ఎవరు జోలో పెట్టుకోరు. చాలా ప్రమాదమైనది. తేళ్ళు ఉండే చోట్ల మనం తిరగం. తేళ్ళు కూడా రకరకాలు ఉన్నాయి కదా. ఎక్కువ మీరు ఏ తేలిని తింటారు? బాగా డేంజర్ తేలు, ఇనుప తేలు. దానికి ఎందుకు పెట్టారో కానీ పేరు ఇనుప తేలు అని. చాలా పెద్దగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, చాలా భయంకరంగా పెద్దగా ఉంటుంది ఇనుప తేలు. ఈ తేళ్ల వంటి స్వభావము, చాలా డేంజర్ మనుషులు. మోస్ట్ డేంజర్ ఫెలోస్ ఎవరు? ఇశ్రాయేలీలు. సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, తేళ్ల వంటి స్వభావం కలిగిన మనుషులు. వారి మధ్యలోనికి యెహెజ్కేలు నేను నిన్ను పంపుచున్నాను. నువ్వు వెళ్ళి వారికి నా మాటగా ఈ సువార్త ప్రకటించు. వారు వినినను వినకపోయినను నువ్వు వారికి సువార్త ప్రకటించాలి. వారు తిరుగుబాటు చేయవారు. ఇంకేమన్నా చూడండి, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకు. నువ్వు వారికి భయపడద్దు. వాళ్ళ మధ్యలో తిరిగినా నీకు నేను ధైర్యం ఇస్తా. భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను పంపిస్తున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేయనట్లు నీవు చేయక, వాళ్ళు చేసినట్టు నువ్వు చేయొద్దు. వాళ్ళు తిరుగుబాటు చేస్తే నువ్వు వారి మీద మరలా తిరుగుబాటు చేయొద్దు. నువ్వు లోబడు వాళ్ళకి. వాళ్ళు నిన్ను ఏం చేసినా నువ్వు వాళ్ళ మీద మాత్రం తిరుగుబాటు చేయొద్దు. ఎందుకంటే నా కోసం ఓర్చుకో. నువ్వు తిరుగుబాటు చేయొద్దు అంటే అర్థమేమి? వారు చేసిన తిరుగుబాటును నువ్వు సహించు అని అర్థం. నువ్వు తిరుగుబాటు చేయక నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథం పట్టుకుని ఒక చెయ్యి నా యుద్ధకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మహా దుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఏముందంట దాంట్లో? మహావిలాపమును మనోదుఃఖమును రోదనయు అని అందులో వ్రాయబడి ఉంది. ఆ వ్రాయబడి ఉన్న దాన్ని నువ్వు చదివి వాళ్ళతో చెప్పు. నేను ఏమైతే చెప్తున్నానో, ఏమైతే మాట్లాడమన్నానో ఆ మాటలే చెప్పు. నువ్వు చెప్పే మాటలకు వారు నీ మీద తిరుగుబాటు చేసినా కూడా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద నువ్వు తిరుగుబాటు చేయొద్దు అని చెప్తూ 2-3వ అధ్యాయంలో చూస్తే, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని ఏం చేయమంటాడు? భక్షించుము అంటే తిను.
ఏం తినమంటున్నాడు? తేళ్ళు కదా, అవే కదా. తేళ్ల మధ్యలోకి పంపిస్తున్నా, పాముల మధ్యలోకి పంపిస్తున్నా, అవి కనబడితే అవి తిను అంటున్నా. నేను నీకు ఏం చెప్తున్నానో, ఏది నీ చేతికి ఇస్తున్నానో దాన్ని బాగా భక్షించుము. ఇంకేమంటాడు? ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఈ గ్రంథాన్ని తిను. నీకు ఇచ్చినా కదా, దాంట్లో ఏముంది? మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని ఉంది కదా. అది విని, అది తిని వారికి ప్రకటన చేయి. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు ఏం చేసినాడు? తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను తింటి, నేను భక్షిస్తి. ఆ గ్రంథమును నాకు ఇచ్చి తినిపించినాడు, నేను తిన్నాను. మనం కూడా ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? జీవ గ్రంథాన్ని భక్షించాల. రోజు చదవాలా. చదివితే నువ్వు వాక్యంను తిన్నట్ట. చదవాలని చెప్పి రోజు ఒక పేపర్ తినాలా? పెద్దోళ్ళు అదే పని చేస్తారు, చదివినట్ట. పిల్లలకి బుక్కులు ఇస్తుంటారు, పేపర్ తగ్గిపోతుంటది అంటే చదివినట్ట రోజు వాళ్ళు. ఇంతలా బైబుల్ ఎంతైతే వాళ్ళ కాడ, కొంతమంది కాడకి ఇంతనే ఉంటుంది పెద్ద బైబుల్. ఎందుకు? వాళ్ళు తింటుంటారు, వాళ్ళ పిల్లలు తింటుంటారు దాన్ని. అందుకే అది ఇంతలా ఎంతైతుంది, ఇంత చిన్నగా అయితే. తినడం కాదు, చించుతుంటారు. పుస్తకాలు చించితే కొడతారు కానీ బైబుల్ చించితే ఏమన్నారు తల్లిదండ్రులు? చించితే చించలే. బైబుల్ మీద కూడా ఎంతనన్నా రాయని పిల్లలు ఏమన్నారు. ఎందుకంటే ఇది నిర్లక్ష్యంగా చేస్తారు. ఇది ఏమైంది? పవిత్రమైనటువంటి గ్రంథం. దీనిని మనం ఏం చేయాలా? ధ్యానించాలా, భుజించాలా. యెహెజ్కేలుతో చెప్తాడు, నరపుత్రుడా నువ్వు దానిని భక్షించు. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇశ్రాయేలీయులకు పోయి నా మాటలు వారికి తెలియజేయము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్ద కాదు. అంటే భాష రాని వాళ్ళ దగ్గర కాదు, మంచిగా నీకు అర్థమయ్యే వాళ్ళకి, నువ్వు చెప్పే మాటలు అర్థమయ్యే వాళ్ళ దగ్గరికే నేను నిన్ను పంపిస్తున్నాను. నిన్ను పంపుటలేదు. ఒకవేళ యాస మాటలు పలికేతోళ్ళ దగ్గరికి పంపిస్తే కూడా వాళ్ళైనా వింటారు కానీ వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ కూడా సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులై నేను చెప్పు మాటలను విననొల్లక, నీ మాటలు కూడా వినరు. మనం అనొచ్చు, ఇప్పుడు వినకుంటే మళ్ళీ ఎందుకు పోమంటాడు? అబ్బా పో అంటాడు, చెప్పమంటాడు, మళ్ళీ ఏమంటాడు? వినరు వాళ్ళు. వినకుండా ఏమంటాడు? చెప్పు. సంఘములో కూడా సేవకుడు ఏం చేయాలా? విన్నా వినకపోయినా సేవకుని బాధ్యత ఏమి? చెప్పేది మాత్రమే. ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా నడుచుకోవాలా, సంఘములో ఇట్లా ఉండాలా, మనము దేవుని వాక్యంగా ఈ మాట ప్రకారంగా నడుచుకోవాలా అని చెప్పే బాధ్యత ఎవరిది? దేవుని సేవకునిది. కఠినమైన మాటలు చెప్పాల్సిన సందర్భంలో కఠినమైన మాటలు చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నప్పుడు ఏం చేయాలా? చెప్పాలా. దేవుడు నోరు మూసుకొని ఉండు అన్నప్పుడు నోరు మూసుకోవాలా, దేవుడు తెరవన్నప్పుడు తెరవాలా. ఇక్కడ ఏమంటాడు? ఇశ్రాయేలీయులు నీ మీద తిరుగుబాటు చేస్తారు యెహెజ్కేలు, అయినా నువ్వు వాళ్ళ మీద తిరుగుబాటు చేయొద్దు, వాళ్ళకు భయపడద్దు. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, నీ మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వు చెప్పిన మాట వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థమైనా అర్థం కానట్టుగానే ఉంటారు. ఇదిగో నిన్ను కూడా మొండోని చేస్తా, వారి ముఖం వలె నీ ముఖము కఠినంగా చేస్తా. వాళ్ళ ముఖం ఎంత కఠినంగా ఉంటుందో నీ ముఖము కూడా ఒక హావభావాలు. కొంతమంది ముఖంతోనే భయపడిస్తారు కదా,
వాళ్ళు బిర్రుగా చూస్తే నువ్వు బిర్రుగా చూడు అని అర్థం. కానీ కొట్లాడొద్దు, వాద్యం చేయొద్దు. వాళ్ళ ముఖం వల్ల నీ ముఖం కూడా ఏం చేస్తా అన్నాడు, కఠినముగా చేస్తా. వారి నుదురును వల్ల నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెక్కుముక్కు రాతి కంటే కఠినముగా ఉండు, వజ్రము వల్ల చేసేదను. వారికి భయపడద్దు, వారందరూ తిరుగుబాటు చేయవారై వారిని గురించి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవి యొక్కి నీతో మాట్లాడు వాటన్నిటిని చెవులారా విని. ఇప్పుడు ఏజ్కేలు కూడా వార్నింగ్ ఇస్తున్నావు కదా, బాగా విను, చెవులారా విను. నువ్వు కూడా కొంచెం కొంచెం వినేవు. నేను చెప్పేటువంటి జాగ్రత్తగా విను, నేను చెప్పే మాటల మీద చోటు పెట్టు అని అర్థం. ఇది అవునా కదా? ఏమంటాడు చూడు, మరియు నరపుత్రుడా చెవి యొక్కి. నరపుత్రుడా ఏం పెట్టమంటాడు, నాకెళ్ళి చెవు పెట్టు. ఈరోజు మనం కూడా చెవు ఎవరికెళ్ళి పెట్టాలా? చెవు పెట్టమన్నానని ఇట్లా తిరిగారు మళ్ళా. మీ మనస్సు దేవుని మాట వైపు ఉంటే మీ చెవులు కూడా దేవుని మాట వైపు ఉంటాయి. ఇక్కడ ఏమంటాడంటే యెహెజ్కేలుతో, నరపుత్రుడా నీ మనస్సు నా మాటల మీద పెట్టు, అప్పుడు నీ చెవులు కూడా నా మాట వైపు ఉంటాయి. అందుకే నువ్వు చెవి యొక్కి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులార విని నీ మనసులో ఉంచుకో. ఫస్ట్ ఎక్కడ పెట్టుకోమన్నాడు? మనసులో. నీ మనసులో ఉంటే మనసు నుంచి బయటకు వస్తుంది. మనసులో మాట ఇప్పుడు చెప్పే ఇన్ని రోజులు మనసులో ఇది ఉందన్నమాట. అంత మనం కదా, ఎప్పుడైనా ఉన్న మాట చెప్పినామనుకో, ఇన్ని రోజులు చూపించినంత పైకి కానీ లోపల ఒరిజినల్ ఇప్పుడు బయటకు వచ్చింది. యెహెజ్కేలుతో కూడా అంటాడు, నీవు మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చేదని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. అబ్బా అనుకుంటున్నాడు దేవుడు, పో చెప్పు. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పుతూనే ఉండు. కానీ ఆ గ్రంథంలో ఏం రాయబడిందంట? మరొకసారి చూడండి, వచనం అది. ఆయన దానిని నా ముందర విప్పగా లోపటను వెలుపటను రాయబడిన, బయట లోపల రాయబడింది. ఆ గ్రంథానికి ఏమని? మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో ఉంది. శ్రమ ఉంది, కష్టం ఉంది. దాంట్లో కష్టాలు శ్రమలు వారికి చెప్పు, వేదన గురించి చెప్పు అని యెహెజ్కేలుతో చెప్తున్నాడు. మరి ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయము. యెహెజ్కేలు 3వ అధ్యాయం చదివినాం కదా 11 వరకు. యెహెజ్కేలు 3వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం ఇప్పుడు. వారు బహుగా తిరుగుబాటు చేయవారు గనుక నీవు ఏమై ఉండాలా? మౌనంగా ఉండు. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఏమన్నాడు? మౌనివై వారిని గద్దింపకై ఉండునట్లు నేను నీ నాలుకను నీ అంగిటికి అంటుకొన చేశాను. ఒకవేళ నీ కోపం వచ్చి ఏమన్నా అంటేవేమో అని నీ నాలుకను దేనికి పెడుతున్నా? అంగిలికి అంతగా చేసుకున్నా. కొన్నిసార్లు మనకు కూడా మాట రాదు కదా. ఒక్కోసారి నేను మాట్లాడదాం అనుకుంటే కానీ నోరు ఎండకపోయింది, అసలు మాటనే రాలే అంటాం. పక్కన వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు, ఇంత బుద్ధి లేదు దానా, ఇంత బుద్ధి లేనివాడా, అంత తిరిగితే ఒక మాట అనకపోతే నోరు పడిపోయినా అని ఉన్నదాన్ని కూడా రెచ్చగొడుతుంటారు అనమాట. రెచ్చగొట్టినప్పుడు వీళ్ళేమంటారు, నేను కూడా అందం అనుకుంటే కానీ నాకు నోరు రాలే, ప్రయత్నం చేసి కానీ నాలుక అనుభూతి రాలే. అప్పుడు ఏమంటారు మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటే కూడా, నువ్వు అంతే ఎప్పుడు ముచ్చుముఖం దానివి, ఎప్పుడు ముచ్చోనివి, ఏమన్నా అంటే కూడా ఏమనవు నువ్వు అని రెచ్చగొడుతుంటారు. దేవుడు కూడా యెహెజ్కేలుతో అంటాడు, ఒకవేళ వాళ్ళు అన్న మాటలు నీకు కోపం వచ్చి వారిని ఏమైనా అంటావేమో కాబట్టి నీ నాలుకను నేను ఏమిటికి నీ అంగిటికి అంత చేస్తా. నువ్వేం మాట్లాడకూడదు, నీ అంగిటికి అంత చేస్తా. అయితే నేను ఎప్పుడు నోరు తెరుస్తున్నా అప్పుడు నోరు తెరచు.
అంటే నీ నాలుక అన్నిటికీ అందిస్తా అంటే మాట్లాడొద్దు అని. మళ్ళీ నేను ఓపెన్ చేసినప్పుడు మాట్లాడు. దేవుడు నోరు మొయ్యమన్నప్పుడు మనం నోరు మొయ్యాల. దేవుడు మాట్లాడన్నప్పుడు మాట్లాడాలి. నేను నోరు తెరిచేదను, నీతో మాట్లాడి నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారి యొద్దకు పోయి అప్పుడు చెప్పు ఏమని వాళ్ళతోనే. అప్పుడు ఏమన్నాడు దేవుడు? వారు వినరు, వారు తిరుగుబాటు చేస్తారు అని యెహెజ్కేలుతో మాత్రమే చెప్పినాడు. ఇప్పుడు యెహెజ్కేలుతో చెప్పమంటున్నాడు, ఏ ప్రజలారా వినేవాళ్ళు వినండి, లేకపోతే లేదు అని చెప్పు. అప్పుడేమన్నాడు యెహెజ్కేలుతో? వారు వినరు. నువ్వు చెప్పుతావు కానీ వాళ్ళు వినరు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వాళ్ళకి చెప్పు. ఇప్పుడేమంటాడు? వింటే వినండి, లేకపోతే లేదు అని చెప్పేసాయి. యెహెజ్కేలు గట్టిగా చెప్పు, వింటారా మంచిది, లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసాయి. వినువారు వినుగాక, విననొల్లని వాడు వినకయుండునుగాక, విననొల్లకయుండునుగాక అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పారు. దేవుడే చెప్తున్నాడు కదా, వింటే వినండి, లేకపోతే లే. ఇది ఎవరు చెప్పమన్నారు? దేవుడే నాతో చెప్పమన్నాడు. అందుకే చెప్తున్నా, మీరు వింటే బాగుపడతారు, వినకపోతే మీ ఇష్టం. చెప్పమనేది ఎవరు? నాకు దేవుడు చెప్పమన్నాడు. ఆ మాటలే నేను మీతో చెప్తున్నా అని చెప్తున్నాడు. 14వ అధ్యాయం యెహెజ్కేలు 14వ అధ్యాయం చదవడానికి ముందుగా మన ఇర్మియా గురించి చెప్పేటప్పుడు ఇర్మియాతో ఏమన్నాడు? ఇర్మియా, నువ్వు ప్రజలకు వెళ్ళి సువార్త ప్రకటించు. వాళ్ళకు ప్రకటించేటప్పుడు మోషే సమూయేలు నా ఎదుట ఉన్నా కూడా నేను వారిని యాక్సెప్ట్ చేయను. వాళ్ళ మాట నాకు మనసున్నదు, వాళ్ళ మాట నేను వినను అన్నాడు. ఎప్పుడు? ఇర్మియాతో. ఇప్పుడు ఏమంటాడు యెహెజ్కేలుతో? 14వ అధ్యాయము యెహెజ్కేలు 14వ అధ్యాయము 12 నుంచి. నరపుత్రుడా, ఏ దేశమైతే, చూడండి బాగా వినాలా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో వానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపి మనుషులను పశువులను ఏం చేస్తా? ఎందుకు? ఇది వార్నింగ్. వింటే వినండి, లేకపోతే అని చెప్పేసాయి. విన్నారంటే వాళ్ళు బాగుపడతారు, వినకపోతే వాళ్ళకు వాళ్ళే నష్టం తెచ్చుకుంటారు. వినకపోతే ఏమైతుందంట? పశువులను మనుషులను నిర్మూలము చేయుదును. చూడండి ఎంత మంచి మాట. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు ఆ దేశంలో, ఒకవేళ నేను వినని ప్రజల మధ్యలో ఈ ముగ్గురు ఉన్నా కూడా వారు తమ నీతి చేత మాత్రమే నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకొందురు. అంటే ఎవరైతే నీతి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. ఎవరైతే నా మాట వినింటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. నా మాట వినని ప్రజలు ఉంటారు చూడు, వాళ్ళు ఏమవుతారు? నష్టము పాలవుతారు. అందుకే మీరు వింటే వినండి, లేకపోతే లేదు అని సువార్త ప్రకటించు. విన్న వాళ్ళు రక్షించబడతారు, విన్న వాళ్ళకి శిక్ష. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. లూకా 13:3 చెప్తాడు, కారణి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరందరూ కూడా నా మాట వినకపోతే మీరందరూ అలాగే నశించిపోతారు. ఆయన మాట ఎవరైతే వినమో వాళ్ళు నశించిపోవడానికి దారి అవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఈ ముగ్గురు నోవాహు, దానియేలు, యోబు, ఈ ముగ్గురు ఆ దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్ముడు మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ దేశము నిర్జనమై పాడగునట్లు దుష్టమృగములను రప్పింపగా ఆ
ముగ్గురు దానిలో ఉండినను ఆ ఆ దేశము పాడైపోవును. ఎంత చూడండి, ఆ ముగ్గురు దాంట్లో ఉన్నా కూడా ఆ దేశం ఏమవుతుంది? ఎందుకు? ఆ నీతిమంతులు ఉన్నా కూడా ఆ నీతిమంతుల నీతి మాత్రమే, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. మిగతా వాళ్ళు ఏమవుతారు? నాశనం అయిపోతారు, నిర్మూలం అయిపోతారు. నా జీవము తోడు వారు తమ్ముడు మాత్రమే రక్షించుకొందురు, కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నోవాహు ఓడలో ఎవరున్నారో వారే రక్షించబడినారు. ఎందుకంటే వారు నీతిమంతులుగా ఉన్నారు, దేవుడు చెప్పిన మాట విన్నారు, నోవాహు ద్వారా ప్రకటించబడిన సువార్తను ఇంటి వాళ్ళు విన్నారు. యెహోషువ కూడా ఏమన్నది? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మీరు సేవించినా సేవించకపోయినా, మీరు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నా కుటుంబము దేవుని ఎన్నడూ కూడా వదిలిపెట్టాం. ఇక్కడ కూడా ఎవరు నీతిమంతులుగా ఉంటారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆ భయభక్తులు కలిగిన వారు మాత్రమే రక్షించబడతారు. మిగతా దేశమంతా ఏమవుతుంది? పాడైపోతుంది. అందుకే ఎవరు దీనత్వం కలిగి, ఎవరు ఆయన మాట విని రక్షించబడతారో, నీతి కలిగిన వారుగా ఉంటారో, వారు మాత్రమే రక్షించబడతాం. యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నిర్మూలము చేయమని ఆజ్ఞయించిన కదా. మళ్ళీ ఏమంటాడు? ఆ ముగ్గురు దాంట్లో ఉంటే కూడా నా జీవము తోడు తమ్ముడు మాత్రమే రక్షించుకుంటారు, కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపబడజాలరని ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. వెళ్ళి సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించినప్పుడు మొత్తం కూడా దేశమంతా కూడా రక్షించబడిన వారందరూ కూడా తప్పించబడినారు. నీతి కలిగిన వారు మిగతా వాళ్ళందరూ కూడా ఏమైనారు? శిక్షకు లోనై ఉన్నారు. అందుకే మరలా యెహెజ్కేలును తీసుకొని పోయి ఒక చోట చెప్తున్నాడు దేవుడు. చూడండి 37వ అధ్యాయం, యెహెజ్కేలు 37వ అధ్యాయం చదువుకుందాం. ఇది చదువుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా యెహెజ్కేలును తీసుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎక్కడ దింపినాడు? ఎముకలతో నిండిన లోయ. మొత్తం ఆ లోయలో ఏమున్నాయి? అన్ని ఎముకలే. ఆ ఎముకలతో నిండి ఉన్న లోయలోనికి దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలును తీసుకొని పోయింది అక్కడికి. ఏ దాని మధ్య? ఎండిపోయిన ఎముకలు, లోయలో పడి ఉన్నటువంటి ఆ ఎముకల మధ్య ఏం చేస్తున్నాడు? ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఏమైనవి? ఎండిపోయినవి. ఎన్ని ఎముకలు? అనేకములు, చాలా ఎముకలు లోయలో పడి ఉన్నాయి. ఆ లోయలో పడి ఉన్న ఎముకల దగ్గరకి ఎవరిని తీసుకుపోయినాడు? యెహెజ్కేలు ప్రవక్తను తీసుకుపోయి ఆ ఎముకలు చూపిస్తున్నాడు. నరపుత్రుడా, ఇవి చూడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఈ ప్రశ్న ఎవరు అడగాల? యెహెజ్కేలు అడగాల కదా. గొప్ప అద్భుతాలు చేసిన దేవా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతావా అని యెహెజ్కేలు అడగాల. కానీ దేవుడే రివర్స్ ఎవరిని అడుగుతున్నాడు? యెహెజ్కేలు అడుగుతున్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఇప్పుడు యెహెజ్కేలు కూడా తెలివితో లాజిక్తో చెప్తున్నాడు. అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే బాగా తెలుసు. ఎవరికి? నీకు తెలుసు ప్రభువా. దేవుడు ఏమంటాడు? యెహెజ్కేలు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా అంటే యెహెజ్కేలు ఏమంటాడు? ప్రభువా యెహోవా, అది నీకే తెలియనగా నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము. దేవుడు
యెహెజ్కేలు ద్వారా ప్రవచనముతో చెప్తున్నాడు. ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా. మనుషులు వినడం లేదు. బ్రతికిన నరమాంసములు కలిగిన మనిషి, ఆత్మ ఉన్న మనిషి వినడం లేదు. శరీరము, ఆత్మ, నీరు, కళ్ళు అన్ని ఉండి జీవంగా ఉండే మనుషులు వినడం లేదు. అందుకే యెహెజ్కేలు, నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు, విన్నా వినకపోయినా సువార్త ప్రకటించు అని చెప్పిన దేవుడే ఇప్పుడు యెహెజ్కేలు ఏమంటాడు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. అప్పుడు యెహెజ్కేలు అనొచ్చు, ప్రభువా ఆత్మ ఉండే మనుషులే, బ్రతికిన మనుషులే నీ మాట వినలే, ఎండిపోయిన ఈ ఎముకలు వింటవా, ఎండిపోయిన ఈ ఎముకలు వింటవా అని అనొచ్చు. దేవుడు ఏం చెప్పమంటే చెప్తాడు యెహెజ్కేలు. ఎండిపోయిన ఎముకలతో ఏమంటాడు? ఇట్లను నేను చెప్పేది చెప్పు, ఎముకలతో, ఎండిపోయిన ఎముకలారా. ఎవరితో అంటాడు? ఎముకలు మాటింటే చెమ్మును పిలిచండి వస్తుందేమో. ఓ చెమ్ము కదా అనండి మీరు ఎవరైనా వస్తారా? ఏమన్నా అవుతున్నారు? వస్తాయా? రవి ఏమన్నా పిలుస్తావా ఈ నుంచి? మనం ఏం చేయలేం, నరమాత్రులం. దేవుడు అన్ని సమస్తము ఆయనకు సాధ్యమే. సమస్తము దేవునికి మాత్రమే సాధ్యము. అందుకేమంటాడు? ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినండి. ఎముకలారా, ఆ లోయలో పడి ఉన్న ఆ వేల వేల ఎముకలతో చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా మీరు ఎవరి మాట? యెహోవా మాట వినండి, ఆలకించండి. ఎవరికి? మనుషులకు కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు కాదు. ఎముకలతో దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి ఆత్మను, జీవాత్మను రప్పించుచున్నాను. ఏ ఆత్మ? నరుడు ఎప్పుడు జీవాత్మ అయినాడు? ఆయన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ అయిన. ఈ ఎముకలు కూడా ఎప్పుడు వినడం మొదలు పెట్టినవి? ఆయన జీవాత్మను ఎముకలలోనికి ప్రవేశింపజేసినప్పుడు ఆ చనిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఏమైనవి? జీవాత్మగా మారుతున్నాయి. ఎండిపోయిన ఎముకలలోనికి దేవుడు ఆత్మను రప్పిస్తున్నాడు, జీవాత్మలోనికి. నీ జీవితము కూడా ఈరోజు, అయ్యా నా జీవితం ఎండిపోయింది, నేను పనికిరాను, నేను నశించిపోయినానని అనుకుంటే దేవుడు ఈ రోజు కూడా నిన్ను అంటాడు, ఎండిపోయిన ఎముక నా మాట విను. ఎండిపోయిన జీవితము కలిగిన మనుషులతో చెప్తున్నాడు, నా జీవితము ఎండిపోయింది, వాడిపోయింది, నేను నలిగిపోతున్నాను, నశించిపోతున్నాను అంటే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నలిగిపోతున్న ఎండిపోయిన ఎముక నా మాట విను. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ఎంత అద్భుతం! మనం కాదా, మనకు కూడా ఈ ఎముక, ఈ శరీరము, చర్మము ఎండిపోయింది అనుకో, ఎట్టయితాం? బర్రె ఎముకలు అంటారు కదా, ఎక్స్రే తీయండి, నీవే ఎట్టుండో మొత్తం ఎక్స్రే తీసుకుంటే ఎట్ట కనబడతాం? చూడబుద్ధి కూడా కాదు. ఏమంటారు? మనకైనా మాంసము, రక్తము అన్ని పోయినవి. అప్పుడు మనల్ని ఏమంటారు? మనిషి అంటారా? ఎంకల మనిషి అంటారా? ఎంకల దయ్యం. సన్న ఎంకలు పెట్టుకొని మాంసం ఉడిపోతే ఎంకల దయ్యం లెక్కైనా. మనిషి అన్నారు. ఇంకా అప్పుడు ఏమంటారు? మొహన్ ఎంకల దయ్యం లెక్క. ఎండిపోయిన ఎముకలకు దేవుడు ఏమేసు? చర్మమును కప్పి నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద. అప్పుడు అందంగా కనబడుతున్నాం. మనకు అన్ని ఉన్నాయి కాబట్టి అందంగా గ్లామర్ గా ఉండం. రోగం వచ్చి ఎండిపోతే పైకి కనిపించని ఎముకలు బయటికి ఏమైందంట? పొడుచుకొని వస్తాయి. అదంతా అదే బయటికి. పైకి కనబడని ఎముకలు ఏమవుతాయి? ఎప్పుడు పొడుచుకొస్తాయి? ఎవరైనా చనిపోయినప్పుడు మనం మాట్లాడుతున్నాం, బాగుండే మంచిగా మనిషి,
మంచంలో పడినాడు. అవును, మంచంలో పడి 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 సన్న ముఖం ఇంతనైంది, అన్నీ ఏం కనపడుతున్నాయి అంతా ఏం లేదు, అన్ని ఎముకలే కనపడుతున్నాయి. శరీరము లోని యొక్క మాంసము లేకపోతే ఆ శరీరము కుళ్ళిపోతే మనం కూడా ఎండిన ఎముకలమే. వాటికి మాంసము కప్పి దానికి చర్మము కప్పితే ఈరోజు మనం గ్లామర్గా ఉన్నాం. ఇచ్చిన దేవుని మర్చిపోతున్నాం. గడ్డి ఎండును దాని పువ్వు రాలిపోవును, అయితే దేవుని వాక్యము నిత్యము నిలబడుతుంది. దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం. నీవు నేను కూడా ఎండిపోయిన ఎముకమే. దేవుడు నీకు మాంసం ఇచ్చినాడు, నరం ఇచ్చినాడు, చర్మము కప్పినాడు, జీవాత్మను ఊదినాడు కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికున్నావు. లేకపోతే మనం అందరం ఎండిన ఎముకలమే. ఎండిన ఎముకలకు దేవుడు శరీరమును, ఆత్మను, తర్వాత జీవాత్మను, నరములను కప్పినాడు. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, ఇంకా మాట్లాడుతుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. ఏ ధ్వని? గడగడమని ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి ఏమైనాయి? అన్ని కలుసుకున్నాయి. ఈ ఎముక ఆ ఎముక ఏడాడంలో అన్ని ఇష్టానుసారంగా పడిపోయింటాయి కదా ఎముకలన్నీ కూడా. కొన్ని ఊడిపోయింటాయి కూడా. ఒక చర్మానికి ఒక మనిషి ఎముక ఒకటి ఆడబడి ఉంటుందో, ఎక్కడెక్కడ ఉన్న ఎముకలన్నీ ఏ శరీరానికి ఆ ఎముక వచ్చి అన్ని ఏమైనా గడగడ శబ్దముతో వచ్చి అవన్నీ అవి కలుసుకున్నాయి. ఉదాహరణకి నా ఎముక యానో పడిపోయింది అనుకోండి, అది వచ్చి అతుక్కునేది. ఇంకోటి పోయి ఇంకొక ఆత్మ ఇంకొక ఎముక ఇంకొక దగ్గర అతుక్కునేది. ఎవరి ఎముకలు వారికి గడగడలాడే శబ్దముతో వచ్చి అన్ని కూడా ఒకదానికొకటి అతుక్కున్నాయి, కలుసుకొనెను. నేను చూచుచుండగా ఎవరు? యెహెజ్కేలు చూచుచుండగా ఆ ఎముకలకు నరమును, మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము. మనం కానీ చూసినామనుకో, నేను చూచుచుండగా మనిషి శరీరము ఎండిపోయెను, చర్మము ఊడిపోయింది నా కళ్ళెదురుగానే, మాంసమంతా ఊడిపోయింది. అంటే ఊరు పరిగెత్తుతో మనం ఇక్కడ నిలబడినాం కదా, ఉంటుంటేనే మనిషికి ఉంటుంటే చర్మం వల్ల ఊడిపోయింది అనుకో, ధైర్యంగా నిలబడి చూస్తామా సురేష్? చర్మం ఊడిపోయింది, మొక్కం ఉన్నట్టునే ఊడిపోయింది, మాంసం ఊడిపోయింది. మాంసం అక్కడ తీస్తుంటేనే అయ్యో అనుకుంటాం మనం. పట్టి గుర్తుంటే జంతువులకి చర్మము ఊడిపోతుంటాయి కదా. మనంతటికి మనదే, మన శరీరము అదంతటికి అదే ఊడిపోయేది. ఎవరైనా చూసినారనుకో ఎట్టుంటది? భయపడి మనం కూడా గడగడగా పారిపోతాం. కానీ యెహెజ్కేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ చిత్రమైన సంఘటన కళ్ళారా చూస్తున్నాడు యెహెజ్కేలు. నేను చూచుచుండగా నరమును, మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పబడెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిను. అప్పుడు ఆయన నరపుత్రుడా, ఇప్పుడు నువ్వేం చేయాలా? జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. ఇట్లనము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఈ మాట చెప్పు. ఎక్కడ చనిపోయిన వారందరి మీదకి దేవుని యొక్క ఊపిరి వారి మీదకి వచ్చినట్టుగా చెప్పు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమైంది. ఎవరు ఈ మహాసైన్యము? చెప్పాలా? ఎక్కడ పడి ఉన్నాయి? ఏ ఎముకలవి? ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా మారినాయి. ఎప్పుడు? దేవుని మాట విని గడగడ శబ్దముతో అన్ని హత్తుకున్నాయి. ఎండిపోయిన ఎముకలు దేవుని మాట విని గడగడలాడుతూ అన్ని హత్తుకొని మాంసమును, నరములను పుంజుకుంటున్నాయి. కానీ బ్రతికిన మనము దేవుని మాట వినడం లేదు. అదే దేవుని యొక్క వేదన. నరపుత్రుడా, యెహెజ్కేలు, నా ప్రజలు ఇశ్రాయేలీయులకు నా మాట ప్రకటించయ్యా. వాళ్ళు మొండికి తిరిగినారు. వాళ్ళు తేల వంటి స్వభావం కలిగిన వారు, సిగ్గుమాలిన వారు, తిరుగుబాటు చేయవారు, కఠినమైన వారు,
వారి ముఖము వికారము చేసుకుంటారు అని ఎంత వేదన పడుతున్నారంటే వారికి సువార్త ప్రకటన చేపించి మళ్ళీ ఏమంటాడు, ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకుపోయి చెప్తున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలు దేవుని మాట విన్నాయి, కానీ ఈరోజు బ్రతికిన నరుడు దేవుని మాట వినడం లేదు, దేవుడు చెప్పిన మాట వినడం లేదు. దేవుడు చెప్తూ ఉన్న, పిలుస్తూ ఉన్న, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదురుకి రండి అని పిలుస్తున్నా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఈ ఎముకలైతే యెహెజ్కేలు మాట్లాడినప్పుడు, దేవుని మాట చొప్పున యెహెజ్కేలు పలికినప్పుడు ఎముకలకు ఏమొచ్చినవి? మాంసం వచ్చినాయి, నరం వచ్చింది, చర్మము కప్పబడింది. కానీ మనిషికి జ్ఞానం రావడం లేదు, చెవులుండి కూడా వినడం లేదు. ఎముకలకు చెవులు ఉన్నాయా? ఎముకలు సజీవమైనవి కాదవి, నిర్జీవమైనవి. నిర్జీవమైనవి జీవమైనవిగా మారుతున్నాయి. కానీ జీవం గలవాడు మనిషి, ఆ జీవం ఉన్న మనిషి ఏమైతున్నాడు? జీవం లేని వాడుగా, మృతుడుగా ఉన్నాడు. అందుకే నీవు బ్రతికినావనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఎవడవు? మృతుడవే. దేవుని మాట వినకపోతే మనం బ్రతికిన కూడా చనిపోయిన వాళ్ళమే. దేవుని మాట వింటే చనిపోయినవి కూడా బ్రతుకుతాయి. ఎముకలు ఏమైనవి? బ్రతికినాయి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నా, నేను బ్రతికినప్పుడు, నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలా? నేను బ్రతుకుట, నేను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను చనిపోతే అది నాకు లాభం. నీ మరణము నా మరణం కూడా లాభకరంగా ఉండాలంటే దేవుని మాట వినాలా. ఒక వచనం కింది వచ్చిన రెండో చదవమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నాయి? ఇశ్రాయేలీయులు చనిపోయిన ఎముకలు వీళ్ళని సూచిస్తున్నాయి. వాళ్ళు అంటున్నారంట, మన ఎముకలు, ఎన్నో వచనం చదువుతున్నావు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ వికారమైను, మనం ఏమైతే నాశనమైతిమని వారు అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తా, సమాధిలో నుండి నేను బయటికి రప్పించి ఇశ్రాయేలీయుల దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, సమాధులను తెరిచి సమాధుల నుండి మిమ్మల్ని నేను బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతుందని మీకు తెలుసుకుందరు. ఇదే యెహోవా, నేను మాట ఇస్తే చేస్తా. ఆయన మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి మాట ఇనే, మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన మాట వినాల మనం. ఈ ఎండిపోయిన ఎముకలు ఆయన మాట విన్నాయి. చూడండి, నశించిపోయిన ఎముకలు ఆయన మాట విన్నాయి, కానీ మనం వినడం లేదు. కాబట్టి మనము దేవుని మాట విని మరణం వరకు నమ్మకంగా ఉండి మన బ్రతుకు ముగిస్తే నీ జీవితము నా జీవితము ధన్యమైతుందని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.